అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు ముద్ర ప్రింట్ అండ్ యాడ్ మీడియా. మనమైతే ప్రస్తుతం రెడ్డిపాలెం నుంచి లాలాపేటకైతే షిఫ్ట్ అవుతున్నాం. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మనం ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఏంటనంటే డిస్మాంటిల్ చేసి మనమైతే వాటిని జాగ్రత్తగా షిఫ్ట్ చేయబోతున్నామండి. అందులో భాగంగా ఫస్ట్ మనం ఎయిర్ కండిషనింగ్ యూనిట్ ఏదైతే ఉందో దాన్నైతే మనం డిస్మాంటిల్ చేస్తున్నాం. ఎందుకనంటే మన మిషన్ నుంచి ఏంటంటే కొంచెం ఓవర్ హీట్ అనేది జనరేట్ అవుతుందండి. దాన్ని కంట్రోల్ చేయడం కోసం మనకి ఎయిర్ కండిషనర్ అనేది తప్పనిసరిగా మనం అయితే వాడతాం. అయితే మొదటగా అయితే మనం డిస్మాంటిల్ చేసామండి. సో దీన్నైతే ఏంటంటే పార్ట్స్‌గా అయితే వాళ్ళు చేస్తున్నారనమాట. సో ఈ పనికేంటంటే మేము ఒక సర్వీస్ వాళ్ళనైతే తీసుకున్నాం. వాళ్ళైతే చాలా నీట్‌గా అయితే చేస్తున్నారు పని. ఎందుకంటే ఇది మొత్తం చాలా డెలికేటెడ్ పార్ట్స్ అండి. ఏదైనా కూడా కొంచెం ఏదైనా కొంచెం రఫ్‌గా హ్యాండిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. సో వాటినైతే చూస్తున్నారు కదా! సో జాగ్రత్తగా వాటినైతే దించారు. ఈ మొత్తం షిఫ్టింగ్ కూడా 1 వీక్ నుంచి 10 డేస్‌లో అయితే మొత్తం జరిగేలా ప్లాన్ చేస్తున్నామండి. అన్నీ కరెక్ట్‌గా కుదిరితే గనక మనం అనుకున్న టైంలో మాక్సిమం మనమైతే షిఫ్ట్ చేసేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎయిర్ కండిషనింగ్ లోపల భాగం అయితే రిమూవ్ చేశారండి. ఇప్పుడు అవుట్‌డోర్‌ని అయితే జాగ్రత్తగా తీసుకొనొచ్చారు. సో దీన్నైతే వాటర్ సర్వీసింగ్ చేస్తున్నారండి. సో దీనిలో చాలా వరకైతే దుమ్మొచ్చింది. ఇదేంటంటే మనం ఇంకో ప్లేస్‌కెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అయితే వాటర్ సర్వీసింగ్ అనేది చేయించుకోవాలి. ఇదనే కాదండి, రెగ్యులర్‌గా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాము మనము. ఎందుకంటే మనకి కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రింటింగ్‌లో. చాలా ఎక్కువ హీట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి. సో ఏదైనా కానీ ఇక్కడ మనం ముద్రలు చేసే ప్రతీది కూడా ఏంటనంటే క్వాలిటీ కోసమేనండి. సో మనకి క్వాలిటీ అనేది ఏంటంటే మన ఫస్ట్ ప్రయారిటీ అనమాట ఇక్కడ. సో ఇప్పుడేంటనంటే ఇది మొత్తం సర్వీస్ చేసిన తర్వాత మనం లాలాపేటకి అయితే దీన్ని తీసుకొని వెళ్తాము. సో ఇక్కడ ముద్రలో సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ జాబ్‌కి ఏదైతే ఉందో అది ప్రతీది కూడా అప్డేట్ వస్తూనే ఉంటుంది. సో ఇది మీ వరకి రావాలనంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఏంటనంటే మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎయిర్ కండిషనింగ్ లోడ్ చేయడం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా వర్క్స్ అన్నిటిని కూడా మనం చూద్దాము. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్కటిగా అయితే వర్క్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఒక పార్టిషన్ లా ఉండేది అదైతే రిమూవ్ చేశారండి. సో నెక్స్ట్ వీడియోలో మిగతా వర్క్స్ అన్ని చూద్దాం. అంటిల్ దెన్ బాయ్.